యుద్ధ వీరుని సైనికులం, దేవుని సైనికులం, యుద్ధ వీరుని సైనికులం, పరిశుద్ధ వీరులము, పరలోక పౌరులము, పరిశుద్ధ వీరులము, పరలోక పౌరులము. ప్రభు యేసు సన్నిధిలో, ప్రభు ప్రేమ సమర్పణలో, ప్రభు యేసు సన్నిధిలో, ప్రభు ప్రేమ సమర్పణలో, ప్రభు మహిమను పొందగా పరలోక బలముతో, ప్రభు మహిమను పొందగా పరలోక బలముతో, దేవుని సైనికులం, యుద్ధ వీరుని సైనికులం, దేవుని సైనికులం, యుద్ధ వీరుని సైనికులం, పరిశుద్ధ వీరులము, పరలోక పౌరులము, పరిశుద్ధ వీరులము, పరలోక పౌరులము. జీవించువారు ఇక మీదట వారి కొరకు కాక యేసు కొరకు జీవించాలి, యేసు ప్రేమనే పంచాలి. జీవించువారు ఇక మీదట వారి కొరకు కాక యేసు కొరకు జీవించాలి, యేసు ప్రేమనే పంచాలి.
మంచిది. ఈ ఉపవాస కూడిక 4వ నెల ఉపవాస ప్రార్థన. జకర్యా గ్రంథంలో ఉంది 4వ నెలలోని ఉపవాసము, 5వ నెలలో ఉపవాసము, 7వ నెలలో ఉపవాసం, 10వ నెలలో ఉపవాసం. చదవండి జకర్యా గ్రంథం 8వ అధ్యాయము 19వ వచనం. సైన్యములకు అధిపతి యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా 4వ నెలలోని ఉపవాసము, 5వ నెలలోని ఉపవాసము, 7వ నెలలో ఉపవాసము, 10వ నెలలోని ఉపవాసము యూదా ఇంటి వారికి సంతోషమును ఉత్సాహమును పుట్టించే మనోహరమైన పండుగలంట. దేవుని స్తోత్రం. ఏ పండుగలు? మనోహరమైన పండుగలు. కాబట్టి సత్యమును సమాధానమును ప్రియముగా ఎంచుడి. సత్యాన్ని సమాధానాన్ని ప్రియముగా ఎంచాలట. సత్యము అంటే దేవుని మాట. దేవుని మాట సత్యం. దుష్టుని మాట అంటే సర్పం, అపవాది మోసగించిన మాట అబద్ధం. దేవుడు అన్నాడు, ఈ తోట చెట్లలో దేని ఫలమైనా తినవద్దన్నాడా అని అడిగింది సాతాను. దేవుడు అన్నాడు, ఈ తోట చెట్లలో ఫలాలన్నీ నిరభ్యంతరంగా తిను. ఆ తోట మధ్యలో ఉన్న చెట్టు ఫలాలు మీరు తినకూడదు. అది మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షం అంట, ఒలిపించాడు. దాన్ని తినకూడదు అన్నాడు. కానీ సాతాను ఎంటర్ అయ్యి ఉంటుంది, తిను, చావనే చావను, తింటే చనిపోతామంట, తినకూడదంట అని అవ్వమ్మ చెప్పింది. వీటిల్ని ముసలమ్మ ముచ్చట్లు అంటారు. కనుక మనం చెప్పుడు మాటలు వినే స్వభావం మనలో ఉండకూడదు. దీన్ని బట్టి కనుక అవ్వమ్మ వెండే మెట్టబడింది. భర్తకు చెప్పాలి, మీరు చెప్పిన చెట్టు ఫలం తినొద్దని దేవుడు చెప్పాడన్నారు, కానీ తిన్నా చావు అని చెప్తుంది, తిందామా అని అడగాలి. కానీ ఏం చేసింది? ఆదాం మాట లెక్క లేకుండా, ఏలే ఆదాం మాట లెక్క లేకుండా ఏం చేసింది? చెప్పిన మాటని తినేసింది. మీ దేవుడు తినొద్దన్నాడా అంటారా? నీళ్ళు ఎన్నాళ్ళ నుంచి తినేస్తున్నాం మనం? మీరు పెట్టండి పలారం మేము తింటాం, మీరెందుకు తినరు అన్నప్పుడు తింటున్నారు. పోన్లే, నీ చేత్తో టీ మంచిది ఏదో ఇష్టపడి, మన ప్రేమ అలా ఉంది ఇప్పుడు కూడా, లేనివారు దానిలో. కనుక నిజంగా తినకూడదు అన్నది దేవుని మాట, తిను అన్నది సాతాను మాట అన్నమాట. దేవుని మాట సత్యం, సాతాను మాట అబద్ధం. కనుక మీ జనకుడు అంటాడు యేసు, అబద్ధికుడు అంటాడు. యూదులు వాళ్ళు, మేము ఎవరి సంతానం? అబ్రహాము సంతానం అంటున్నాడు. ఈనాడు మేము యేసుక్రీస్తు జనాంగం, క్రైస్తవులు అనొచ్చు మీ నోటితో. కానీ మీరు దేవుని మాట ఎంతో శ్రద్ధగా వింటున్నారు. విని వాటి చొప్పున చేయువాడు
బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలుంటాడట. దేవుని స్తోత్ర. బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలుంటాడు. ఈ నా మాటలు విని అని యేసు చెప్పాడు. దేవుని స్తోత్ర. వినండి, ఈరోజు ఉపవాస ప్రార్థన ప్రారంభించడానికి గల కారణం ఏంటి అంటే, ఎప్పుడో దేవుడు నాతో మాట్లాడాడు. ఈ గ్రంథంలో, ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటలు నాకు తెలియదు. నేను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి ఆలయానికి వెళ్ళి మీలా ఫ్రీగా వెళ్ళి వినటానికి లేదు. నాకు అప్పటికే 5 పిల్లలు. అంతేకాదు, నేను వెళ్ళాలంటే నాకు ఎవరొకరు సపోర్ట్, మా అమ్మగారో మా ఆయనగారో ఉండాలంటే ఒక ప్రత్యేకంగా ఆలయానికి రిక్షా కట్టించుకెళ్ళిన రోజే లేదు. దేవుని స్తోత్ర. కాకపోతే కాన్పు టైంలో మాత్రం పురుడు పోసుకున్న తర్వాత తల్లి బిడ్డలు వెళ్ళి కానుకలు వేసుకుని దేవుని సన్నిధిలో వచ్చేవాళ్ళం. దేవుని స్తోత్ర. అది వాడుక చొప్పున చేసే పని కనుక నిజంగా దేవుడే నాకు బోధకుడు అయ్యాడు. దేవుని స్తోత్ర. ఒకప్పుడు కొన్ని శోధనలు వచ్చినప్పుడు నేను దేవునితో అన్నాను, ఏంటి మా పెద్దమ్మాయిని భర్త వదిలేశాడు, నానా శోధనలో మేమున్నాం, మమ్మల్ని వదిలేసాడని వీళ్ళు కూడా వదిలేయచ్చు కదా. జనం ఇంత తెలివి లేని జనం ఇంకా వస్తున్నారు, రోజు జనమే, ఇంకా వస్తారా అని అడిగాను దేవుణ్ణి. నువ్వు వదిలేసేవని వాళ్ళకి తెలియట్లే, ఇంకా వస్తారా అని అడిగాను. అప్పుడు ఈ వాక్యం ఇచ్చాడు, ఇంకనూ అనేక పట్టణస్థులు వస్తారని ఉంది ఇందులో. దేవుని స్తోత్ర. ఈ ఉపవాస దినం, ఈ వ్రత దినం యూదా ఇంటి వారికి సంతోషమును ఉత్సాహమును పుట్టించే మనోహరమైన పండుగలట. దేవుని స్తోత్ర. అంటే దేవుడు ఉన్నాడు, దిక్కుదేవుడే అన్న వాళ్ళకి మనోహరమైన పండగ ఈ ఉపవాస ప్రార్థన. దిక్కుదేవుడే అన్నవారికి ఇది సంతోషకరమైన ఉపవాస ప్రార్థన. దేవుని స్తోత్ర. ఇంకెవరో దిక్కు అన్న వాళ్ళకి అంత ఆసక్తి ఉండదు, కానీ దిక్కు నువ్వే అని పాదాల మీద వంగిన వారికి ఈ ఉపవాస ప్రార్థన పండుగ అన్నమాట. దేవుని స్తోత్ర. పండుగలు ఎన్నో ఉన్నాయి మనకి, కానీ ఈ ఉపవాస ప్రార్థనలో 4వ నెలలో, 5వ నెలలో, 7వ నెలలో, 10వ నెలలో ఉపవాస ప్రార్థనలో యూదా ఇంటి వారికి సంతోషమును ఉత్సాహమును పుట్టించు మనోహరమైన పండుగలు. దేవుని స్తోత్ర. మనోహరమైన పండుగలట. అంటే సహోదరులందరూ చేరి చెయ్యాలి. ఎందరు చేరి? పుట్టింటి ఆడపడుచులు వచ్చేయవలసింది ఈ పండుగకి. వాళ్ళ పిల్లలు రావాలి, వీళ్ళ పిల్లలు రావాలి, పసి పిల్లలు, బాలింతలు. ఇర్మియా గ్రంథం 31లో ఉంది. గ్రుడ్డివారేమి, కుంటివారేమి, పాలిచ్చేవారేమి, గర్భిణీ స్త్రీలేమి అందరూ మహాసంఘమై వచ్చేవాళ్ళు దేవుణ్ణి వెతుక్కుంటూ వస్తారట, ఏడుస్తూ వస్తారట. ఏం చేస్తూ వస్తారు? ఏడుస్తూ వస్తారని ఉంది అక్కడ. వినండి, ఏడ్చుచూ వచ్చే వారిని మహాసంతోషాన్ని ఇచ్చే దేవుడు. దేవుని స్తోత్ర. వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని అబ్బా, అమ్మగారు కాదు ఆ నడిపించేది, నాయకురాలు అమ్మగారు కాదు, నేను అని దేవుడే వాగ్దానం చేస్తున్నా. నేను వారిని, మీరెంతో ధన్యులు, వాళ్ళు వచ్చారు. కష్టాల్లో ఎంతోమంది దుఃఖంతో వచ్చారు, ఇప్పుడేం దుఃఖం కాదు, అందరికీ మహా సంతోషం ఇచ్చేసాడు, ఉత్సాహం కూడా ఇచ్చాడు.
ఎల్లవా మానవా అని అనుకున్న వాళ్ళు ఇళ్ళల్లో ఉండి లైవ్ చూస్తున్నారు. అలా లైవ్ చూస్తే ఇంట్లో కూర్చోకండి. దేవుని సన్నిధికి ఏడ్చుచూ రావటం అంట. అలా వచ్చే తిప్పలు మనకు అక్కర్లేదు, ముందుగా వచ్చేసాం. దేవుని స్తోత్ర. కనుక నిజంగా దేవుని మాటలే సత్యం. నాతో మాట్లాడి నన్ను పురుగొలిపి ఇన్ని సంవత్సరాల నుండి ఈ పండుగలు జరిగిస్తూ ఉన్నాడు ఆయన. దేవుని స్తోత్ర. నాకు మీకు కూడా సంతోషం ఇచ్చి ఉత్సాహం ఇచ్చి పండుగలు చేసుకునే మనోహరముగా ఉంచాడు దేవుడు. మనోహరమైన పండుగలు చేసుకునే కృపద ఇచ్చేసాడు. ఈరోజు పెట్టే వాతావరణం బాగోలేదని ఆపేయాలి అనుకున్నాం, కానీ అలా ఆపటం మంచిది కాదు. మళ్ళీ వారం వరకు ఎలా ఉంటుందో. నిన్నగాక మొన్న గుర్తొచ్చింది, 84లో భయంకరమైన తుఫాను వైజాగ్ హాస్పిటల్లో మా అమ్మగారు, మా పెద్దమ్మ, నేను. మా అమ్మగారు క్యాన్సర్ వచ్చింది, కేజీహెచ్లో జాయిన్ చేశాం. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. మీ అమ్మే కాదు కేజీహెచ్లో, మీ ఆయన కూడా జాయిన్ అయ్యాడని చెప్పాడు. ఆయన ఎందుకు అవుతాడు అనుకున్నాను నేను. మా పెద్దమ్మతో చెప్పాను, మీ తమ్ముడు కూడా వచ్చి ఇదే కేజీహెచ్లో జాయిన్ అయ్యాడని చెప్తున్నాడు దేవుడు. అదేం దేవుడేమో ఐదారు దేవుడు. వదిలేవే బాబా, వదిలేయి ఆ దేవుణ్ణి వదిలేవే. నా చెల్లెలకే క్యాన్సర్ అంటే వైజాగ్ హాస్పిటల్కి వచ్చావు, మళ్ళీ తమ్ముడికి ఎడుతున్నావా? పెట్టాడా నీ దేవుడు? అరుత పెద్ద కేకలేసింది. దాని శక్తి ఎంత ఉందో అంత. వదిలేవే బాబా, దేవుణ్ణి వదిలేవే. నేను ఎప్పుడో వదిలేసాను పెద్దమ్మ, నన్ను వదలట్లేదు ఆయన అన్నాను. దేవుని స్తోత్ర. నేను వదిలేసాను, కానీ నన్ను పడుకున్నా, కూర్చున్నా, నుంచున్నా, నడుస్తున్నా దర్శనాలు ఇస్తున్నాడు. బస్సులో ఉన్న ఆయన దర్శనం ఇట్టి ఆపలేం. జ్ఞానికి తల్లో ఉంటాయంట కళ్ళు, ఆ కళ్ళు అన్నమాట. మోకరించి జానించక్కర్లా దర్శనం దేవుడు ఇవ్వాలనుకుంటే ప్రత్యక్షంగా చూపిస్తాడు. దేవుని స్తోత్ర. ఈ కన్నులే, ఆ కన్నులే. బిలాం అంటాడు, కన్నులు తెరిచిన వాని వార్త అన్నాడు. గుండె దుడుకు, గాడిద బుద్ధి చెప్పినప్పుడు రాలా, తర్వాత దూత కనబడినప్పుడు వచ్చింది. గజ వనికి సాగిలపడ్డాడు దూతకే బిలాం. బుద్ధి వచ్చింది. దేవుడు చెప్పిన మాటలే నేను చెప్తానని రాజు దగ్గర ఒప్పుకున్నాడు. దేవుడు సర్వోన్నతుడైన దేవుణ్ణి, సర్వశక్తి గల దేవుణ్ణి నేను చూశానన్నాడు. ప్రస్తుతం ఉన్నట్టు కాదన్నాడు, సమీపమున ఉన్నట్టు కాదన్నాడు. యాకోబులో నుండి నక్షత్రం ఉదయించెను, ఇశ్రాయేలులో నుండి రాజదండము లేచెను అని చెప్పాడు. నా ప్రభు పుట్టింది చూశాడు బిలాం. ఎందరో ప్రవక్తలు మీకా చూశాడు. బెత్లెహేము ఎఫ్రాతా, నువ్వు స్వల్ప గ్రామమైనా నా ప్రజలను ఏలబోయేవాడు నీలో నుండి వచ్చును. మీకా సంతోషం, మహా సంతోషం. దేవుని ప్రజలను దేవుడు ఏలేవాడు గురించి మీకాకు చెప్పాడు, యెషయాకి చూపించాడు. ఆయన చెబుతున్నాడు, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు మనకంటే అందరికమ్మా, ఈనాడు నమ్మిన మనందరికీ ఆయన కుమారుడు. మన బదులుగా ఆయన భుజాల మీద రాజ్యభారం ఉంచిన దేవుడు. మన బరువు, మన కుటుంబం బరువు భరించేది ఆయన, జ్యేష్ఠుడు. మన కుటుంబ భారం ఆయన భుజాల మీద తండ్రి అయిన దేవుడే మోపాడట. దేవుని స్తోత్ర. మన పాపాలు, మన శాపం, మన పద్ధతులు
అన్నీ ఎరిగిన దేవుడు తన కుమారుని పంపించి ఆయన రక్తం వల్ల మనల్ని నీతిమంతులుగా చెయ్యాలని పంపితే అది కూడా యెషయా ప్రవచనంలో చెప్పాడు, తేల్చి మరీ చెప్పాడు. ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత. అబ్బా అబ్బా, సిలువలో వాళ్ళు కొట్టిన దెబ్బలు, కొరడా దెబ్బల్లో నుండి వచ్చిన ఆ రక్తం, ముళ్ళ కిరీటములో నుండి వచ్చిన ఆ రక్తం, పక్కన బళ్ళెపోటులో నుండి వచ్చిన రక్తము, నీరు పాదాలలో చేతుల్లో నుండి వచ్చిన రక్తం, ఆ రక్తం నా పాపాలు పరిహరించటానికి కార్చిన రక్తం. ఆ ఒక్కరోజు కార్చింది. ఇప్పుడు దాకా ఉండటం ఏంటండి? అప్పుడు చేసిన సూర్యుడే ఇప్పుడు కూడా సమయానికి ఉదయిస్తున్నాడు, సమయానికి అస్తమిస్తున్నాడు. కానీ మన సూర్యుడు, నీతి సూర్యుడు అస్తమించని వాడు. దేవుని స్తోత్రం. ఈయన గురించి దావీదు చెప్పాడు. ఏమని? 2వ సమూయేలు గ్రంథములో 23వ అధ్యాయములో 3వ వచనం దావీదు చెబుతున్నాడు, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు, ఇశ్రాయేలీయులకు ఆశ్రయం అంటే ఇల్లు, దుర్గమైన వాడు నా ద్వారా మాట్లాడుచున్నాడు. రాజైన దావీదు జనులందరికీ చెబుతున్నాడు. ఎలాంటి రాజు? సామంతమైన రాజు. ఏ రాజు దావీదుని గెలవలేకపోయాడు. కనుక ఆ రాజు దావీదు అంటున్నాడు, నువ్వే కాదురా నా ప్రజల్ని ఏళ్తాకి మరొకరిని పుట్టింటున్నాను అంటాడు. చూడండి, ఆయన నా ద్వారా మాట్లాడుచున్నాడు మనుష్యులందరినీ. అంటే ఈ దేశం ఆ దేశం, ఈ రాజ్యం ఆ రాజ్యం అని కాదు, మనుషులందరినీ ఏలే ఒకడు పొడుతును. అతడు నీతిమంతుడు. నీతిమంతుడా? ధనవంతుడా? బలవంతుడా? బలవంతుడా? ధనవంతుడా? నీతిమంతుడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఆ యేసుని గురించి పుట్టకముందు చెబితే పుట్టి 30 సంవత్సరాలకి బాప్తీసం పొంది 40 దినాలు అరణ్యములో ఉండి ఉపవాస ప్రార్థన చేశాడు. చేసి ఆకలి కొనగానే శోధకుడు వచ్చాడు. శోధకుడిని, అపవాదిని జయించటానికి ఉపవాసం అంటది. ఎవరిని జయించటానికి? అపవాదిని, శోధకుడిని జయించటానికి. ఆదాము దగ్గరికి రాకుండా అవ్వ దగ్గరికి వచ్చి ఆదామును మోసగించాడే, వాడు ఎంటర్ అయిపోయాడు యేసు దగ్గరికి. ఆకలి కొనగానే వాడు ఇంకొక మాట అన్నాడు, ఈ చెట్టు పళ్ళు తిని ఆ చెట్టు పళ్ళు అల్లా. ఇప్పుడు అంటున్నాడు, నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలగినట్లు ఆజ్ఞాపించు అన్నాడు. వినండి, దేవుని కుమారుడు అని తెలిసాడికి తెలియదు. అయినాడు ఊహలో దేవుని కుమారుడే అనుకుంటున్నాడు, అందుకే వచ్చేసాడు. దేవుడు చెప్పిన మాట సాతానికి తెలియదు. అవ్వమ్మని అడిగి, ఇది నిజమా నేను అనుకున్న మాట? ఈ తోట చెట్లలో దేని ఫలమైనా నేను తినొద్దన్నాడా అని ఆచూకీ తీసుకుని మాట్లాడాను. ఇప్పుడు ఆచూకీగా నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు అంటే ఆ కొండలన్నీ కూడా రొట్టెలైపోవాలంట. ఎంతమంది తినాలి? రొట్టెలైపోవటం అంటే ఈ కొండలు కాదు, భూమి కింద కూడా ఉంటాయి రాళ్ళు, కొండలు. అవన్నీ రొట్టె అయిపోతే భూమి నీటి మీద ఉండే తెప్పంది వెళ్ళినంతే. రొట్టె ఎన్ని రోజులు ఉంటుంది? 2-3 రోజుల్లో ఎండిపోతామో, పూసిపోయి పాడైపోద్ది.
చేయమంది. ఆ మాట యేసు వినలేదు, జయించాడు అపవాదిని. ఏమన్నాడు? మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు, దేవుని నోటి మాట వల్ల బ్రతుకుతాడు. దేవుని మాట వల్ల బ్రతుకు. మనుష్యుడు రొట్టె వల్ల మాత్రమే కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వల్ల జీవింతాడు అని చెప్పాడు. దేవుని స్తోత్ర. అంటే జీవించటానికి ఆహారం అవసరమే, కానీ ప్రాణాధారమైన ఆహారం అంటాడు యాజకేలతో. దాన్ని నేను నాశనం చేస్తాను అని చెప్పాడు అక్కడ. కానీ అది కూడా మొలిపించి మన ఆకలి తెచ్చేవాడు ఆయన. కానీ ఆయన మాట ఈ ఆహారానికంటే, ఈ పానానికంటే జీవము కలిగిన మాట అట. దేవుని స్తోత్ర. యోహాను గారు పత్రికలో రాశాడు, మొదటి పత్రికలో, జీవవాక్యమును గూర్చింది అని. ఆ జీవవాక్యం యేసుక్రీస్తు ద్వారా ఈ లోకానికి వచ్చేసింది. ఆ జీవవాక్యం వారికి ఇచ్చానని చెప్తాడు యోహాను 17లో. నీవు నాకు ఇచ్చిన వాక్యం వారికి ఇచ్చాను అన్నాడు. నీవిచ్చిన వాక్యం. నేను లోక సంబంధిని కానట్లు వారు లోక సంబంధులు కారు. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయి. నీ వాక్యం సత్యం. నన్ను లోకానికి పంపిన ప్రకారం నేను వారిని లోకానికి పంపుతున్నాను. వారిని కూడా సత్యమందు ప్రతిష్ఠిత చేయటానికి నన్ను నేను ప్రతిష్ఠించుకున్నాను అన్నాడు. ప్రతిష్ఠిత రక్తం యేసుది, మనందరి కొరకు, వచ్చిన వారందరి కొరకు.